కేవలం ఆర్థికంగా వెనుకబాటే కాదు, సామాజికంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, ఉద్యోగపరంగా వెనుకబడి తరగతులకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఈ 10% రిజర్వేషన్లు వర్తించవు అనటం ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఒక విషయంలో సంతోషించాలి అది పెట్టినందుకు. ఎందుకు అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీల కన్నా మార్కులలో బాగా తక్కువ ఉంటారు, వాళ్ళు ఏమి పాస్ గారు, వీళ్ళతో పోటీ పడలేరు, బీసీ ఎస్సీ ఎస్టీలతోటి పోటీ పడేదైతే రండి పోటీ పడదాం. అరే బీసీకి 40 మార్కులు వస్తే అతనికి సీట్ ఉండదు, 30 మార్కులు వచ్చినటువంటి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఇవ్వడం అంటే సామాజికంగా వెనబడలేదు, వాళ్ళు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడలేదు. ఆ సామాజిక వర్గం ఇరుగు పొరుగు వాళ్ళంతా తోడ్పడతారు, అన్నిటికన్నా ముఖ్యంగా మానసికంగా దృఢంగా ఉంటారు, వాళ్ళకు మొదటి నుంచి మేము గొప్ప అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు. అగ్రకుల శతాబ్దాల తరబడి నుంచి అగ్రకులాల వాళ్ళు. అలాంటి వాడికి కూడా బీసీలతో సమానంగా 40 మార్కులు తెచ్చుకొని సీటు సంపాదించుకోలేడు, ఉద్యోగం సంపాదించుకోలేడు అని చెప్పి మీరు అంగీకరిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పార్లమెంటు కూడా అంగీకరిస్తున్నారు, నరేంద్ర మోడీ గారు అంగీకరిస్తున్నారు. ఈ విషయంలో వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గర్వించాల్సిన అవసరం ఉన్నది. ఎస్, మనం చాలా ఎదిగాము, కానీ అగ్రకులాల నుంచి అగ్రకులాలు ఆర్థికంగా పేదరికం పేరిట వాళ్ళు రాదలుచుకున్నారు, వాళ్ళు ఓడిపోయారు. కేవలం 50 సంవత్సరాల రిజర్వేషన్ ద్వారానే వాళ్ళు ఓడిపోయారని చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పటిదాకా రిజర్వేషన్ వలన ప్రతిభ లేదు, రిజర్వేషన్ వలన అభివృద్ధి లేదు, రిజర్వేషన్ వల్ల దేశం నాశనం అయిపోతుంది, రిజర్వేషన్లు మీరే అనుభవిస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలే అనుభవిస్తున్నారు, మీకే ఈ దేశ పాలనలు అంతున్నాయి అనేటువంటి విమర్శలకు ఇప్పుడు అట్లాంటి అవకాశం లేదు, మాకు కూడా ప్రతిభ లేదు, మమ్మల్ని కూడా రానివని అంటున్నారంటారు. మాకు కూడా ప్రతిభ లేదు కాదు, బీసీ ఎస్సీ ఎస్టీలతో మేము పోటీ పడలేము, మేము అంతకన్నా దద్దమలము, మాకు చేత కాదు, మీకు 50 మార్కులు వచ్చినా సరే మీకు ఇవ్వడానికి వీలు లేదు, మాకు 30 మార్కులు వచ్చినా సరే కావాలని కోరుకుంటున్నారండి. దాని అర్థమైంది కదా మీకు? ఎందుకంటే మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళకు పేదరికం ఉన్నది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నది, కులరీత్యా అణచివేసినారు, శతాబ్ద కులవృత్తులకు పరిమితం అయిపోయినారు. మరి అగ్రకులాల వాళ్ళు మొదటి నుంచి సామాజికంగా ఆధిపత్యవాదంలో ఉన్నారు, గౌరవప్రదంగా ఉన్నారు, చాతుర్వర్ణ వ్యవస్థలో కూడా త్రైవర్ణికులు అని ఉన్నారు. అలాంటి అగ్రకులాల వాళ్ళకి బీసీలతోటి కూడా పోటీ పడదేనా అని చెప్పి అనడము అనేది ఎంత అన్యాయమైన విషయం. వాళ్ళని వాళ్ళే అవమానించుకోవడం కదా ఇది.